హలో గైస్, నేనైతే కనుక ఈరోజు 51 రివ్యూ అయితే ఇస్తున్నాను. నాకైతే కనుక అబ్బా, ఎన్ని రోజుల తర్వాత మంచి కంటెంట్ ఉన్న ఎపిసోడ్ వచ్చిందిరా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఎపిసోడ్ వచ్చిందిరా అని అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకుంటే అన్ని ఎపిసోడ్స్ మొత్తం బోరే. నాకైతే కొన్ని అయితే అసలు వీడియోలు కూడా చేయబుద్ది కాదు. నేనైతే 2 ఎపిసోడ్స్ అయితే చేయకుండా ఉన్నా, అంత బోరింగ్ అనిపించింది. ఈ రోజున్న ఫైర్ మాత్రం అబాబాబాబాబా ఎంత బాగుందంటే అంత బాగుంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది అయితే కనుక ఈరోజు ఇమ్మాన్యువల్ వర్సెస్ తనుజ, మాధురి వర్సెస్ రీతు, సంజన వర్సెస్ సుమన్. మెయిన్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ అయినా సరే మనం మాట్లాడుకోవాల్సింది శ్రీజ వర్సెస్ కళ్యాణ్. వీళ్ళ నలుగురు గురించి అయితే కనుక ఎంత మాట్లాడుకున్న తక్కువ, అంత బాగుంది ఎపిసోడ్ అయితే కనుక. ఫస్ట్ సంజన వర్సెస్ సుమన్. అసలు సుమన్ గారు అయితే ఎంత ఇచ్చారంటే సంజన గారికి బొర్ర పగిలిపోయింది, అలా కొట్టారనమాట అసలు. ఎందుకంటే సంజన గారు లాస్ట్ వీక్లో ఎన్నెన్ని మాటలు వదిలేశారో మనకు చాలా క్లియర్గా తెలుసు. నువ్వు ఒక తొక్కలో క్యాప్టెన్, నీకు అసలుకి గేమే రాదు, నీకు అసలుకి కెపాసిటీయే లేదు, నువ్వు అసలుకి కెప్టెనే కాదు, ఏదో జస్ట్ అలా అయ్యావంతే అనే చాలా చాలా మాటలు మాట్లాడింది. అండ్ ఒక క్యాప్టెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదన్నమాట. సో దాన్ని పెట్టుకొని సుమన్ గారు వచ్చారు, నేను తొక్కలో క్యాప్టెనా అంటే, నా క్యాప్టెన్సీకి అయితే కనుక మీరైతే రెస్పెక్ట్ ఇవ్వరు, మీ క్యాప్టెన్సీకి కనుక మేము రెస్పెక్ట్ ఇవ్వలేదా? మేమేమన్నా తొక్కలో సంజన గారి క్యాప్టెన్ అన్నామా? లేదు కదా. మీరు ఏది చెప్పినా సరే మేము చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఏ పని చెప్తే అక్కడ చేశాము. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా మాట్లాడలేదు, ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి పడితే అలాంటి మాటలు వదలలేదు అని అయితే కనుక గట్టిగా ఇచ్చారు. సంజన గారు కూడా అప్పుడు సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే ఆమె దగ్గర ఏం మాటలు లేవు, అవన్నీ ఆమె చేసింది కాబట్టి. తర్వాత హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చారనమాట. అప్పుడు మళ్ళీ సుమన్ అంటారు, మీరు అసలుకి క్యాప్టెన్సీకి అర్హులే కాదు, మీరే దొంగతనం చేశారు క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకొని, మీరు క్యాప్టెన్ పెట్టుకొని కూడా దొంగతనం చేసి ఫెయిర్ గేమ్ ఆడలేదని అంటే సుమన్ గారు అక్కడ కూడా గట్టిగా చెప్పారు, అది టాస్క్ మాత్రమే, టాస్క్ లో ఉన్నప్పుడు టాస్కే చేస్తారు. నేను క్యాప్టెన్, అమ్మో నేను సేఫ్ ఉండాలి, ఎవరు ఇలా చేయకూడదు అని ఉండదు. టాస్క్ ఏంటి? దొంగతనం చేసే టాస్క్. సో అందుకనే దొంగతనం చేశాడు. దానికైతే కానీ గట్టిగా ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ కూడా మంచి ఫైర్ అయితే అయింది. ఈ విషయంలో మళ్ళీ మాధురి వర్సెస్ సంజన కూడా అయిందనమాట. ఎందుకనంటే మాధురి గారు అన్నారు, ఆమెకి తెలుగు బాగానే వచ్చు, ఎందుకంటే అసమర్థత అనే వర్డ్ యూజ్ చేస్తుంది అనమాట. ఆమెకి తెలుగు బాగానే వచ్చు, ఆమె ఏదన్నా నోరు జారిందనుకో, నాకు తెలుగు సరిగా రాదు అని చెప్పింది. నార్మల్ అయితే కనుక గట్టిగానే మాట్లాడితే అంటే, దానికి సంజన గారు అనవసరంగా అక్కడ క్రియేట్ చేసుకుని ఆమెను డౌన్ చేసుకుంటున్నారు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే అక్కడ మామూలుగా చెప్పింది మాధురి గారు, కానీ ఈమెం చేసింది, నువ్వు నన్ను అలా ఎలా అంటావు, తెలుగు వచ్చు, ఇలా వాడతావా అలా వాడతావా అని చెప్పేసి అని వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఒక నాన్ సెన్స్, నీకు అసలుకి బుర్ర లేదు, మైండ్ లేదు, అది ఇది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. సంజన గారు ఫీల్ అయ్యారు, ఇమ్మాన్యువల్ వెళ్ళి కూడా చెప్పారు, నీదే తప్పు ఉంది వాళ్ళది కాదు అని కూడా ఇమ్మాన్యువల్ చాలా క్లియర్గా సంజన గారికి చెప్పారు. ఇలా చెప్పినా సరే ఈమె కొంచెం మంచిగా కంటిన్యూ అయితే కనుక బాగానే ఉండిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ తనూజ వర్సెస్ ఇమ్మాన్యువల్. అబ్బాబ్బాబ్బా, ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఇమ్మాన్యువల్ ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు అనేది మనకు క్లియర్ కట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇమ్మాన్యువల్ ఏం చెప్పాడు, నేను నీకు ఎప్పుడు అన్ని టాస్క్లకి నేను హెల్ప్ చేస్తానే ఉన్నాను, అయినా సరే నువ్వు మాత్రం నాకు అసలుకి హెల్పే చేయలేదు, అండ్ నువ్వు నాకు బ్యాక్ స్టాప్ చేసావు అని చెప్పేసి ఆయన అయితే చెప్పాడు అనమాట. తనుజ కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఈవెన్ రాముని సేవ్ చేసేటప్పుడు కూడా తనుజ క్లియర్గా ఇమ్మాన్యువల్ అడిగిన తర్వాత మాత్రమే చెప్పింది అనమాట. దీనికి ఇమ్మాన్యువల్ నేను అసలు అనలేదు, నాకు అప్పుడు దాకా సపోర్ట్ చేసింది బాల్ గేమ్లో, సడన్గా రాము పేరు చెప్పింది ఎందుకు అని చెప్పేసి అని అన్నాడు అనమాట. అక్కడ తను సైగ చేయటం వల్లనే తనుజ అయితే కనుక ఓకే చెప్పింది, లేకపోతే కనుక రాముని చేయాల్సినంత అవసరం ఏముంది. సో ఈ డిస్కషన్ అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అండ్ ఇక్కడ తనుజ కూడా చాలా గట్టిగా చెప్పింది, ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత డబల్ గేమ్ ఆడుతున్నావు, ఎంత మోసం చేసావు అని చెప్పేసి అని తనుజ కూడా చాలా క్లియర్గా తన మీద తన స్టాండ్ అయితే చాలా బాగా తీసుకుంది అని నాకు అనిపించింది. కాకపోతే ఇంకొక చిన్నది ఏంటంటే, చాలా వరకు తనుజకి ఇమ్మాన్యువల్ చాలా వాటిలో హెల్ప్ చేశాడు, అది నేను ఓకే అని చెప్తున్నా కొన్నిట్లో. కానీ తనుజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయటం తప్పు. ఒకవేళ ఏదైనా ఉంటే తను డైరెక్ట్గా చెప్పాలి, కానీ అది చేయటం వలన అక్కడ మాత్రమే ఇమ్మాన్యువల్ అనేది బ్యాడ్ అయ్యాడని నాకు అనిపించింది అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ మనీష్ వచ్చాడు.
మనీష్ వచ్చి కళ్యాణ్ చేసేసి లైక్ నామినేట్ చేశాడు. అక్కడ మనీష్ అసలుకి ఎంత క్లియర్ హింట్స్ ఇచ్చాడంటే డైరెక్ట్ హింట్స్ ఇచ్చేసాడు అనమాట కళ్యాణ్కి అయితే. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్కి ఎవరు డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ మనీష్ చాలా డైరెక్ట్గా ఇచ్చారు. ఏమని, నీకు ఇమ్మాన్యుయల్ అన్న కప్పు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు తీసుకొని వెళ్ళి తనుజకి ఇచ్చావని చెప్పి. ఎక్కడే అర్థమైంది. మామూలుగా మనం ఫస్ట్ ఇమ్మాన్యుయల్ కప్పు విన్నర్ అనుకున్నాం, లేదు ఇమ్మాన్యుయల్ బ్యాక్ స్టాబింగ్ బ్యాక్ పిచ్చింగ్ చేయడం వల్ల ఇమ్మాన్యుయల్తో పోయింది, తనుజాని విన్నర్ అని అనుకున్నాం. కానీ ఇక్కడ పవన్ ఏం చేశాడు, తనుజాన్ని నామినేట్ చేయకుండా సంజన చేసేసరికి కప్పు మిస్ అయ్యాడు. అది మెయిన్ థింగ్. ఒకవేళ ఆ రోజు కనుక కళ్యాణ్ తనుజన్ చేస్తుంటే ఇంకొక రేంజ్లో ఉండేది. అసలుకి ఊహించనంత స్కోప్లోకి వెళ్ళిపోయాడు అనమాట కళ్యాణ్ గ్రాఫ్ అయితే కనుక. ఆ విషయం అయితే చాలా క్లియర్గా చెప్పాడు. అక్కడ నేను కాపీ క్యాట్ అవుతాను, అందుకే నేను చేయలేదు, అది నేను చేసింది తప్పే అని కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరిది అయిపోయింది. మనకి నెక్స్ట్ శ్రీజ వర్సెస్ కళ్యాణ్. అసలు శ్రీజ ఎందుకు పొడిచింది అనేది నేను కూడా షాక్ అనమాట, ఎందుకు ఏంటి అని. కానీ ఇక్కడ చాలా క్లియర్గా చాలా ప్రాపర్ స్టేట్మెంట్స్ అయితే కనుక శ్రీజ ఇచ్చింది. నిన్ను ఇంకొక మనిషి మాట అన్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, నిజమే. ఎందుకంటే నువ్వు ఆడలు పిచ్చోడుగా అని చెప్పేసి అని అన్నప్పుడు అక్కడ రమ్యకి గట్టికి ఇచ్చిపోయాడు. నువ్వేమైనా చూసావా, నువ్వు ఉన్నావా, మాతో ఉన్నావా, మా బాండ్ తెలుసా మీకు, అలాంటి మాటలు ఎలా వదిలేస్తావని చెప్పేసి అక్కడ కానీ ఎవరిని రమ్యాని కానీ మాధురిని కానీ ఎవరొకరికి కనుక తను స్టాండ్ తీసుకొని ఇచ్చుంటే ఈ రోజు అసలు కళ్యాణ్ ఇలా ఉండేవాడే కాదు. బయట కూడా కళ్యాణ్కి ఒక మంచి పేరు ఉండేది, ఇంకా ఇప్పుడుంది బట్ ఇంకా అంత మించి ఉండేది అనమాట. సో అందువల్ల శ్రీజ అయితే కనుక కళ్యాణ్కి వేసింది. కొన్ని డెసిషన్స్ కూడా నువ్వు ప్రాపర్గా తీసుకోవట్లేదు, బ్యాక్ స్టాప్ వేస్తున్నావు, భయపడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట. నెక్స్ట్ మాధురి వర్సెస్ రీతు, మాధురి వర్సెస్ శ్రీజ, వీళ్ళు ముగ్గురికి చెల్లింది అనమాట. ఎందుకంటే శ్రీజ అయితే రాగానే చాలా సర్కాస్టిక్గా మీ పేరు నాకు తెలియదండి అంటే, మీ పేరు ఏమని పిలవాలి, ఇప్పుడు ఎలా పిలవాలా అలా పిలవాలా అని మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి అని ఆమె కూడా సర్కాస్టిక్ అని చెప్పింది. సో ఈ సర్కాస్టిక్ వేలోనే శ్రీజ అయితే కనుక ఆమె మీద ఏమైతే అనాల్సిన అనేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మాధురి వర్సెస్ రీతు అయితే, మాధురికి అయితే ఫస్ట్ నుంచి రీతు మీద అదే పడ్డారు, నువ్వు డెమోన్ కలిసి ఆడుతున్నారు, నీకు సపోర్టు అని. నేను నిజం చెప్తున్నాను కదా, ఈ డెమోన్ అండ్ రీతు వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ ఏదైనా లేకుండా ఉంటే కనుక అసలు రీతు ఆడపిల్లల్లో అయితే కనుక గట్టిగా ఆడిద్ది, ఆడపులిలాగా ఆడిద్ది. ఎవరినైనా అసలు ఇలా ఇసిరేసిద్ది అనమాట. తనూజ లేదు, శ్రీజ లేదు, మాధురి లేదు, సంజన లేదు, ఎవ్వరు కూడా పనికిరారు, అంత బాగా ఆడిద్ది రీతు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇలా అందరు మాట్లాడడం వల్ల తను కార్నర్ అయిపోతుంది, తను దేని మీద స్టాండ్ కూడా తీసుకోవట్లేదు. కానీ ఈ రోజైతే కనుక రీతు స్టాండ్ తీసుకుంది. మాధురి గారు ఏమన్నారు, మీ బాండ్ అసలు నువ్వు అలానే చేస్తావు, ఇలా ఉంటావు అలా ఉంటావు, మీరు ఒక టార్చర్ అని. అప్పుడు రీతు కరెక్ట్ స్టాండ్ తీసుకుంది. మీరు తనుజ ఉంటే ఏం లేదు, భరణి గారి దివ్య ఉంటే ఏం లేదు, కళ్యాణ్ శ్రీజ ఉంటే ఏం లేదు, సంజన ఇమాన్యుయల్ అంటూ ఏం లేదు, మీ అందరికీ అయితే బాండ్లు నాది మాత్రం బాండ్ కాదా అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత క్లోజ్, ఈ అబ్బాయి కూడా ఎంత క్లోజ్, కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టము. కాకపోతే అదేంటంటే మిగతా వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి అయ్యేసరికి ఇంకోలాగా పోట్రీ అవుతుంది. మిగతా వాళ్ళందరూ అబ్బాయి అమ్మాయి కాదు కదా. ఇప్పుడు కళ్యాణ్ శ్రీజ ఉన్నారు, వాళ్ళిద్దరు అలా అనిపించదు. ఎందుకనంటే వాళ్ళు సంవాట్ సిస్టర్ బ్రదర్ అట్లా టైప్లో అనిపిస్తుంది. రీతుది ఒక డెమోన్ది ఇద్దరిది సంవాట్ చూపులు కానీ మాట్లాడే విధానం కానీ కొంచెం అలా ఉండిద్ది కాబట్టి అందరికి అలా పోట్రీ అవ్వచ్చు. బట్ వాళ్ళిద్దరికి ఏంటి అని తెలుసు. కానీ అక్కడ క్లియర్గా అక్కడ పాయింట్ తీసింది అనమాట. మీ అందరూ అయితే బాండ్, నాది మాత్రం బాండ్ కాదా అని చెప్పేసి గట్టిగా ఇచ్చింది. అలానే ఇవ్వాలి, అదే మెయిన్ థింగ్ కూడా. నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ విషయంలోనే మళ్ళీ రీతు వర్సెస్ మాధురి అవుతున్నప్పుడు శ్రీజ కూడా అనింది, అయ్యో రీతు లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట. లాస్ట్ డైలాగ్ శ్రీజాదే, అమ్మో రీతు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏమైనా చేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత నాకేసి కొడతారు ఏమో నీకేం తెలుసు అని చెప్పేసి అన్నాను. అక్కడ అబ్బా భలే ఇచ్చి పడేసిందిగా శ్రీజ అయితే మాధురి విషయంలో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇంకా రేపైతే కనుక భరణి గారు అండ్ సృష్టి గారు వస్తారో లేదో అని చెప్పేసి కొంచెం కన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు వచ్చి ఎవరికి నామినేషన్ వేస్తారు, మాస్క్ మీద వచ్చి ఎవరికి నామినేషన్ వేస్తారు అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ 8th వీక్ ఎవరు నామినేట్ అయ్యారని కూడా నేను షార్ట్స్లో మీకు మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.